అమెరికాలో నిన్న అమలు జరిగిన ఒక మరణశిక్ష గురించి మీకు చెప్పాలి. మరణశిక్ష అనేది ఎంత అటవిక న్యాయమో, నాగరిక సమాజంలో దానికి చోటు ఎందుకు లేదో అర్థం చేసుకునేందుకు ఇది మరి కాస్త ఉపయోగపడుతుంది. అలబామా స్టేట్లో అమలు జరిగిన ఈ మరణశిక్ష చట్టబద్ధంగా మనిషి ప్రాణం తీయడంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష పడిన ఒక ముద్దాయిని చంపారు. మరణశిక్ష అమలు చేయడానికి ఈ పద్ధతి వాడడం ప్రపంచంలో ఇదే ప్రథమం. 1988 నాటి హత్యాభియోగం కింద కెనెత్ స్మిత్ అనే ముద్దాయికి 1996లో మరణశిక్ష విధించారు. ఆ శిక్షను నిన్న అమలు చేశారు. అమెరికాలో మరణశిక్ష అమలును ప్రత్యక్షంగా చూసేందుకు బాధితులతో సహా కొంతమందిని అనుమతిస్తారు. వారిలో జర్నలిస్టులు కూడా ఉంటారు. స్మిత్ చివరి క్షణాలను చూసిన వారితో మాట్లాడి న్యూయార్క్ టైమ్స్ పత్రిక దీనిపై ఒక కథనం రాసింది. వారు చెప్పిన దాని ప్రకారం స్మిత్ను ఒక స్ట్రెచర్పై పడుకోబెట్టి కట్టేశారు. దానికి ముఖానికి ఒక మాస్క్ పెట్టారు. అనుకున్న సమయానికి మాస్క్లోకి నైట్రోజన్ గ్యాస్ వదిలారు. నైట్రోజన్ గ్యాస్ పీల్చడం మొదలుపెట్టిన తర్వాత సెకండ్లలోనే మనిషి స్పృహ కోల్పోతాడని, బాధ తెలియకుండా ప్రాణం కోల్పోతాడని అలబామా స్టేట్ ప్రభుత్వం కోర్టుల్లో వాదించింది. కానీ నిన్న నైట్రోజన్ పీల్చడం మొదలైనాక స్మిత్ కొన్ని నిమిషాల పాటు స్పృహలోనే ఉన్నాడని, కనీసం 2 నిమిషాల సేపు తీవ్రంగా పెనుగులాడాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇది నేను సూచిన 5వ మరణశిక్ష. ఇంతలా కొట్టుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు అని లీ హెడ్జ్పాత్ అనే స్థానిక జర్నలిస్ట్ ఒకతను చెప్పాడు. మనిషిని బాధ పెట్టకుండా ప్రాణం తీయడం ఎలా అన్న అన్వేషణలోనే ఈ నైట్రోజన్ హైపోక్సియా అనే పద్ధతి వచ్చింది. దీన్ని స్మిత్పై ప్రయోగించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనంలో 3 లిబరల్ న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మెజారిటీ నిర్ణయం ప్రకారం శిక్ష అమలు జరిగింది. ఇంకా చిత్రం ఏంటంటే స్మిత్కు మరణశిక్ష అమలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2022 నవంబర్లో స్మిత్ను విషం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, లీథల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చంపేందుకు ప్రయత్నించారు. ఎంత వెతికినా సిరంజి దొరచడానికి తగిన రక్తనాళం దొరకలేదు. ఈలోగా స్మిత్ డెత్ వారెంట్ గడువు అయిపోయింది. స్మిత్ బతికిపోయాడు. ప్రపంచంలో నైట్రోజన్ హైపోక్సియా అనే పద్ధతిలో రాజ్యం చంపిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందేందుకు 2వసారి డెత్ ఛాంబర్లోకి వెళ్ళాడు. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ముద్దాయికి 2వసారి మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన కూడా సుప్రీంకోర్టు దగ్గర పనిచేయలేదు. విషం సూది మందుగా ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతికి అమెరికాలో కొంతకాలంగా సమస్యలు ఎదురవుతున్నాయి. మరణశిక్ష వ్యతిరేక ఉద్యమకారులు, లాయర్లు ఇట్లాంటి వారి ఒత్తిడి కారణంగా మరణశిక్ష అమల్లో ఉన్న రాష్ట్రాలకు మందుల కంపెనీలు సూది మందును సరఫరా చేయడం దాదాపుగా మానుకున్నాయి. దాంతో బాధ లేకుండా త్వరగా ప్రాణం తీసే ఇతర పద్ధతుల కోసం వెతుకులాట మొదలైంది. స్మిత్ను నైట్రోజన్ గ్యాస్తో చంపడం దగ్గర ఈ మజిలీ ఎదురైంది. మరో మజిలీ ఎక్కడో చూడాలి మనం. స్మిత్ కథలో వైపరీత్యం మరొకటి కూడా ఉంది. 1996లో స్మిత్ కేసు విన్న 12 మంది జ్యూరీ సభ్యుల్లో 11 మంది అతనికి యావజ్జీవ కారాగార వాసన శిక్ష సిఫారసు చేశారు. అయితే జడ్జి దానిని తిరస్కరించి మరణశిక్ష విధించాడు. దానితో అలబామా రాష్ట్ర ప్రభుత్వం యావజ్జీవ జైలు శిక్ష విధించిన జ్యూరీ నిర్ణయాన్ని కాదనే అధికారం జడ్జీలకు లేకుండా చట్టాన్ని సవరించింది. అయితే ఈ మార్పు పాత కేసులకు వర్తించదు కాబట్టి స్మిత్కు సావు శిక్ష తప్పలేదు.